బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అల్లర్లపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు ఉరిశిక్ష విధించింది కోర్టు. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని కోర్టు వెల్లడించింది. ప్రధాని పదవిలో ఉంటూ వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆమె ఆదేశించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించినట్లు పేర్కొంది. హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని, గాయపడిన వారికి వైద్యం అందించేందుకు సైతం నిరాకరించి కఠినంగా ప్రవర్తించారని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు తీర్పు నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. హింస చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు దిగితే కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు. రైట్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది కోర్టు. హసీనాకు ఉరిశిక్ష విధించింది. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఇప్పటికే అధికారులు, పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఢాకా అల్లర్లపైన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసీటీ సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. షేక్ హసీనాని దోషిగా తేల్చారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024లో జరిగినటువంటి విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి తీవ్ర హింసాత్మక చర్యలు తీసుకున్నారనే ఆరోపణ పైన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది. 2024 అల్లర్లలో జరిగినటువంటి మృతుల్లో సుమారు 1400 మంది మరణించారు. ఆ నిరసనలో దాదాపు పాల్గొన్న వారికి ఈ మరణాలకు హసీనా ప్రభుత్వం చేసినటువంటి చర్యలు కూడా కారణమని ఈ తీర్పులో పేర్కొన్నారు. అయితే నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులు ప్రజలపైన తీవ్ర శక్తివంతమైనటువంటి ఆయుధాలతో దాడులు చేయాలని హసీనా అధికారులకు ఆదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయంటూ తీర్పులో న్యాయమూర్తులు పేర్కొనడం జరిగింది. ప్రతిపక్షంగా ఉన్న వారిని అణిచివేయండి అనే హసీనా ఆదేశాలు హింసకు దారితీశాయని న్యాయస్థానం పేర్కొంది. అయితే ఐసీటీ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తమ తీర్పులో హసీనాకు గరిష్ట శిక్ష విధించాలని సూచించింది. ఇది మరణ శిక్ష అయిందనే చెప్పొచ్చు. ఇక ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు తర్వాత బంగ్లాదేశ్ లో కొంత పరిస్థితితో ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. హసీనా పార్టీ ఏదైతే అవామీ లీగ్ ఉందో ఆ అవామీ లీగ్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొంత అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క భద్రతా బలగాలను అప్రమత్తం చేయటం, హసీనా పార్టీ కార్యకలాపాలను ప్రభుత్వం ఇప్పటికే నియంత్రించింది. వారందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. 2024లో మనం చూసాం, విద్యార్థులు నిరసనలు అణచివేతల్లో జరిగినటువంటి హింస మరణాలకు బాధ్యతగా ఈ షేక్ హసీనాను బంగ్లాదేశ్ న్యాయస్థానం దోషిగా తీరుస్తూ ఉరిశిక్షను విధించడం జరిగింది. శంకర్, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.